తప్పవా? కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు మనకి కట్టెలిపోయే దిక్కనుకోవాలా? అధికారుల పర్యవేక్షణ లోపం డొమెస్టిక్ వినియోగదారులకు శాపంగా మారుతుందా? ఇన్నాళ్ళు కమర్షియల్ సిలిండర్లే షార్టేజ్ అనుకుంటే మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? తాజా పరిణామాలతో సామాన్యుడి భవిష్యత్తు ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు రాకూడదని హోటల్కు వాడే కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గించింది. దీంతో చాలా చోట్ల హోటల్స్ మూతపడుతున్నాయి. కానీ బ్లాక్ మార్కెట్ ముఠాతో సామాన్యులకు గ్యాస్ కష్టాలు తప్పేలా లేవు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటల్లో నిర్వాహకులు డొమెస్టిక్ బండల వినియోగం పెంచారు. దీంతో గృహ వినియోగ సిలిండర్ల కోసం బ్లాక్ మార్కెట్ దందా పెరిగింది. ఇక కస్టమర్ల ముసుగులో గ్యాస్ బుక్ చేసి వాటిని హోటల్స్ కు వినియోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. కొన్ని చోట్ల గోదాములకు వచ్చిన స్టాక్ వెంటే ఖాళీ అయిపోతుంది. ఇప్పటికైతే ప్రజలకు గ్యాస్ కష్టాలు లేవు. కానీ హోటల్స్ లో గృహ వినియోగ సిలిండర్లు వాడకం పెరిగితే ప్రజలకు కట్టెలపోయే దిక్కయ్యేటట్టు కనిపిస్తోంది. సివిల్ సప్లై అధికారుల నిఘా లేకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా గ్యాస్ బ్లాక్ దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. దీంతో భవిష్యత్పై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక నల్గొండ జిల్లాలో అయితే గ్యాస్ నిల్వలు, వాటి వినియోగం ఏ విధంగా ఉందన్న విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ నేపథ్యంలో భారత్కు గ్యాస్ కష్టాలను తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు కేంద్రం గ్యాస్ అంటే డొమెస్టిక్ సిలిండర్ మీద 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ మీద 115 రూపాయలు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇప్పటికే గ్యాస్ కొరత ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు మొత్తం కూడా నిలుపుదల వేశారు డీలర్లు అని చెప్పొచ్చు. దాంతో ఇటు హోటల్పై ఎఫెక్ట్ పడింది. హోటల్స్ కూడా చాలా ఇటు చెన్నై, బెంగళూరు పెద్ద పెద్దటువంటి టౌన్ సంబంధించిన నగరాల్లో కూడా ఇటు కమర్షియల్ సిలిండర్ కొరత నేపథ్యంలో హోటల్స్ కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజలకు ఒకంత ముందు భవిష్యత్తులో అంటే వంట గ్యాస్ కూడా దొరుకుతుందా లేదా అనేటువంటి ఆందోళన కూడా భయాందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ప్రజలకు అక్కడ యుద్ధం ముగిసేంత వరకు కూడా ప్రజలకు పొయ్యే శరణ్యమని కూడా ఇటు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు అయితే ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం అయితే మనం నల్గొండ టౌన్లోని ఒక గోదాంలో ఉన్నాం. గోదాంలో చూసుకోవచ్చు గ్యాస్ కొరత పెద్దగా లేనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికైతే గ్యాస్ కష్టాలు లేవు, సరిపడా నిల్వలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. 2 రోజులకు ఒకసారి లోడ్ వస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని కూడా చెప్తా ఉన్నారు. కానీ మరోవైపు పరిస్థితి చూస్తుంటే వంట గ్యాస్ కంటే డొమెస్టిక్ సిలిండర్లకు కూడా కొరత ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కమర్షియల్ సిలిండర్లను మొత్తం కూడా ఇవ్వకుండా కూడా క్లోజ్ చేశారు. అంటే వాటి నిర్వహణకు సంబంధించి అంటే వాటి వినియోగం సంబంధించి పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే ప్రజలకు వంట కష్టాలు తలెత్తకుండా కూడా కమర్షియల్ సిలిండర్లను రవాణాను నిలిపివేసి కూడా కేవలం ఈ డొమెస్టిక్ సిలిండర్ల రవాణా మాత్రమే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఏజెన్సీ నిర్వాహకులు అయితే అందరికీ కూడా గ్యాస్ ఇస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉంది. మరోవైపు ఇక్కడ డిఎస్ఓ అంటే సివిల్ సప్లై అధికారుల నిర్వాహకంతో కూడా భవిష్యత్తులో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పేలా కూడా తప్పనట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే హోటల్స్ సంబంధించి మనం చూస్తూ ఉన్నాం చెన్నై, బెంగళూరు ఆ ప్రాంతాల మహానగరాల్లో మొత్తం కూడా కమర్షియల్ గ్యాస్ను మొత్తం కూడా కొరత ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ హోటల్స్ మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ కమర్షియల్ గ్యాస్ నిలిపేసినటువంటి నేపథ్యంలో ఎక్కువగా డొమెస్టిక్ సిలిండర్లను కూడా హోటల్స్ నిర్వాహకులు వాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ లోపంతో కూడా ఇటు భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు వస్తాయనేటువంటి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిరు వ్యాపారులు కావచ్చు, పెద్ద పెద్ద హోటల్ సంబంధించి మొత్తం కూడా ఇటు డొమెస్టిక్ సిలిండర్లనే వాడుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇటు గ్యాస్ కష్టాలు తప్పేలా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ప్రజలకు కట్టెల పొయ్యే శరణ్యం అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా ఇటు గ్యాస్ కష్టాలు మొదలవుతాయనేటువంటి ఆందోళన అయితే వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం అయితే మనం డిఎస్ఓతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఫోన్ రింగ్ అవుతా ఉంది, కానీ
ఫోన్ లేపేటువంటి పరిస్థితి లేదని కూడా చెప్పొచ్చు. ఫోన్ చేసినా కూడా ఈయన ఫోను ఎత్తని పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్య నిర్వాహకం కారణంగా కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూసుకోవచ్చు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఈ డిఎస్ఓ జిల్లా సివిల్ సప్లై అధికారి ఫోన్ ఎత్తని పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి సమాధానం అయితే చెప్పని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా ఇక్కడ గ్యాసు నిల్వలు ఉన్నప్పటికీ కూడా, సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇదే విధంగా హోటల్స్ వ్యాపారులు ఇటువంటి డొమెస్టిక్ సిలిండర్లు వాడితే మాత్రం భవిష్యత్తులో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పేలా లేవు. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు కూడా కట్టెల పొయ్యి పెట్టేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు అనేటువంటి అంచనాలు కూడా మనకు స్పష్టంగా కనబడతా